ఒక ఊరిలో చెరువు ఉండేది. అందులో 2 తాబేళ్లుండేవి. వాటిలో ఒకటి చాలా మంచిది. ఇతరులకు సహాయం చేస్తూ అందర్నీ మంచిగా పలకరిస్తూ ఉండేది. రెండో తాబేలు చాలా గర్వం. ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఎప్పుడూ ఎవరితో ఒకరితో గొడవేసుకుంటూ ఉండేది. ఒకరోజు చెరువు కట్టు మీదకు వెళ్ళగా అక్కడ కనిపించిన మరో తాబేలుతో కొట్లాటకు దిగింది. ఆ గొడవలో ఆ తాబేలు తిరగబడింది. ఎంత ప్రయత్నించినా సరిగ్గా నిలబడలేకపోయింది. తాబేలు కష్టాన్ని గమనించిన కాకి చెరువులో చేపలకు ఈ విషయాన్ని చెప్పింది. కానీ తాబేలు విషయం తెలిసిన మిగతా చేపలు దానికి సహాయం చేయడానికి నిరాకరించాయి. చాలాసేపటి వరకు కష్టపడినా తాబేలు తన జీవితం ముగిసిందని చింతించింది. రెండో తాబేలు ఎప్పటికీ చెరువులోకి రాకపోవడం గమనించిన మొదటి తాబేలు ఏమైందా అని కట్ట మీదకి వెళ్ళి చూసింది. తిరగబడి ఉన్న రెండో తాబేలును నిలబెట్టింది. ఏమైందని ప్రశ్నించగా జరిగిన సంగతి చెప్పింది. ఇంకెప్పుడు ఎవరితోనూ గొడవ పడనని, బుద్ధి వచ్చిందని క్షమాపణ చెప్పింది. అప్పటి నుంచి అందరితోనూ స్నేహంగా ఉండేది. ఈ కథ వల్ల మీకేమర్థమైంది? ఇతరులతో మంచిగా ఉన్నప్పుడే మనకి కష్టం వచ్చినప్పుడు ఎవరైనా సాయం చేస్తారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో చిన్న చిన్న కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.